డైలీ టేస్ట్ ది డైలీ. పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్ల జాతరిది. సర్పంచ్ పదవి కోసం నిన్న ఒక్కరోజే 16,000 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 24,000 వరకు నామినేషన్లు వచ్చాయి. నిన్న ఒక్కరోజే వార్డులకు 65,000 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం వార్డు నామినేషన్లు 75,000 పైనే. ఏకగ్రీవమైన పంచాయతీలపై సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రామాల వారీగా స్క్రూటినీ తరువాతే ఏకగ్రీవాలకు ఆమోదం తెలుపుతారు. పోటీ అనివార్యమైన చోట డిసెంబర్ 11న ఎలక్షన్ ఉంటుంది. ఇవాళ నామినేషన్లను స్క్రూటినీ చేస్తున్నారు. ఉపసంహరణ గడువు కూడా అయ్యాక డిసెంబర్ 3న పోటీలు ఎవరెవరు ఉన్నారనే దానిపై జాబితా ఫైనల్ చేస్తారు. ఆ వెంటనే గుర్తులు ఖరారు చేస్తారు. ఇక అప్పటి నుండి ప్రచారం పీక్స్ లో ఉంటుందని చెప్పాలి. రిజర్వేషన్ల చిక్కులతో కొన్ని పంచాయతీలో ఎలక్షన్ కి బ్రేక్ పడుతోంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మండలాల్లో 4,236 గ్రామాలున్నాయి. మొత్తం 37,440 వార్డులున్నాయి. ఎలక్షన్ కి బ్యాలెట్ పత్రాలనే ఉపయోగిస్తారు. ఇవాటి నుండి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. రెండో దశలో 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో ఎలక్షన్ నిర్వహిస్తారు. రెండో దశలోనూ సర్పంచ్ నామినేషన్లు 25,000 దాటిస్తాయని ఒక అంచనా. 11, 14, 17 ఈ 3 తేదీల్లోనూ కలిపి మొత్తం 1,66,55,186 మందికి ఓటు వేసే హక్కుంది. ఈ పల్లెపూరు పార్టీలకు అతీతంగా జరిగేదే అయినా ప్రధాన పార్టీల సానుభూతి పరులే అభ్యర్థులుగా ఉండడంతో ప్రచార పర్వమంతా కూడా ఎత్తుకు పై ఎత్తులతో సాగుతోంది.